ఒక సాయంత్రం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మియా మరియు లారా తమ బైసికల్స్ మీద నగర వీధుల్లో ఆడుకుంటూ వెళ్లారు. లారా, ఎవరైనా ముందుగా పార్క్కి వస్తే రెండో వ్యక్తి ఐస్ క్రీం కొంటాడు. ఓహో, నన్ను ఓడించడం అంత సులువు కాదు అనుకోని ఘటన జరిగింది. ఓ కారు వేగంగా దూసుకెళ్ళింది. మియా సైకిల్ అదుపు తప్పింది. మియా భయంతో లారా, అహ్, మియా, నీవు బాగున్నావా? దయచేసి మాట్లాడు. లారా చేతులు కంపించాయి. కాని మనస్సు ధైర్యంగా ఉండింది. ఆమె వెంటనే ఫోన్ చేసి సహాయం కోరింది. లారా ఆందోళనగా, హలో, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. దయచేసి అంబులెన్స్ పంపండి, వెంటనే అవసరం. అంబులెన్స్ వచ్చి మియాను ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అక్కడ ఒక మంచి డాక్టర్ వారికి ధైర్యమిచ్చారు. డాక్టర్ శాంతంగా, ఆమెకు పెద్ద గాయాలేం లేవు, కొంచెం విశ్రాంతి తీసుకుంటే బాగుపడుతుంది. మియా దుర్బలంగా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? థ్యాంక్స్ లారా. లారా నవ్వుతూ, నిన్ను వదిలి నేను ఎప్పుడు వెళ్ళను. రోజులు గడుస్తున్నాయి. ప్రతిరోజూ లారా మియాన్ చూసేందుకొచ్చేది. గిఫ్ట్లు, పుష్పాలు, నవ్వులతో. లారా ముచ్చటగా, ఈరోజు నీకోసం చిన్న కాక్టస్ తీసుకొచ్చా. నీవు కూడా అలాగే కాక్టస్లా స్ట్రాంగ్ అండ్ క్యూట్. మియా నవ్వుతూ, నీ ఉన్మాదానికి మందేముంది, నాకు నచ్చింది. కొన్ని వారాల తర్వాత మియా పూర్తిగా కోలుకుంది. వాళ్ళు తిరిగి మొదటగా వెళ్లిన చోటే సముద్ర తీరానికి వెళ్లారు. మియా నిశ్శబ్దంగా, ఈ స్థలం చాలా మిస్సయ్యాం. లారా ఆహ్లాదంగా, నిజంగా మనందరం మళ్ళీ ఇక్కడ ఉండటం ఒక అద్భుతం లాంటిది. ఆవిద్దరు సముద్రాన్ని చూస్తూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. మాటలు లేవు, కాని ప్రేమతో నిండిన క్షణం. మియా సంతోషంగా, నీవు లేకపోతే నేనేమయ్యేదాన్నో. లారా నివురుగా, నీవు ఒంటరిగా ఎప్పుడూ ఉండవు మియా.